ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? అంత బాగానేనా? మా ఇంటి దగ్గర ఇప్పుడు స్పెషల్ ఎవరు లేరు, నేనే వేస్తున్నా ముగ్గు. మా అమ్మకి దెబ్బ కలిగింది, అందుకే సంక్రాంతి సంబరాలు ఏదో నాకు తోచినట్టే వేస్తున్నా. చూడండి, అంటే మా అక్క ముగ్గేసింది ఇందాక, వేసేసరికి 4 చుక్కలు మళ్ళీ మర్చిపోయింది. అక్క 4 ముగ్గులు 4 చుక్కలు వేసి మర్చిపోయాక తెలుగు తెలుగు వాళ్ళు నవ్వుతున్నారు. మన పాపం అందరికి తెలిసి ఎప్పుడు ఒకసారి పండుగ రోజు మనకుంటే మనకి ఏ టైంకి రావాలి అంతే. పండుగ రోజు అప్పుడప్పుడు కంపల్సరీ. ఏం చేయాలి? ఇట్లా ఉంటుంది. ఇక ఆకులు ఆకులు అంటారు, పంటలేదు ఈ ఆకులు అలా వేస్తాయి. ఈ కలర్ వేయాలి మళ్ళా. రైట్, ఒక్క నిమిషం. అలా రెండు లోపల పువ్వు ఇదే కలర్ ఉంటుంది. చెప్పండి, నా ముగ్గెట్లు ఉన్నది కూడా మీరు చెప్పాలి. ఎందుకోసం అంటే అప్పుడప్పుడు ఇంటికాడ వచ్చిన తర్వాత నేను వేయాల్సి వస్తుంది. ఇట్లా ఏం చేస్తాను? అక్క అక్క పిలుస్తుంది, అక్క పిలుస్తుంది. కావాలి అక్క. అబ్బా ఇది ఇప్పుడు ఉండదు. మా అక్క ముగ్గేసింది అనుకో, అందరు పారిపోవాలి. అట్లా ముగ్గేసింది అనుకో ఫ్రెండ్స్, పారిపోతుంది మళ్ళా. అందుకే ఏదో ట్రై చేస్తున్నా. ఎట్లుంది నా ముగ్గు కామెంట్ చెప్పండి. కాదు కాదు చెప్పండి, ఏదైతే ఒకటి చెప్పండి. అదే ట్రై చేస్తున్నా, మాకు కూడా ఏం రాదు. నాకు వెళ్ళింది నేను కలర్లో మంచిగా మా అక్కని తీసుకొచ్చింది. కలర్లన్నీ నాకేం అన్న తీసుకొచ్చిందా? సంక్రాంతి వచ్చిందా? ఇక్కడ ఆంధ్రలో అయితే కోడి పందాలు ఇవి ఉంటాయి, కానీ ఇక్కడ ఏముంది, ఒక ముగ్గేసి మా సైడ్ గుల్లెట్ ఎక్కువ ఫేమస్. తెలుగు మాట్లాడాలి, మనకు మరొక రాదు పాపం.
మేము ఇంటికాడ మరాఠీ మాట్లాడతాం, అందుకే మా వాళ్ళు మరాఠీ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. చెట్టు పెట్టి పోతుండే ఏదో ఒక టైం పాస్ చేసాము. వెళ్ళకుంటే మనం ఏం చెప్తాం తెలుగు పోలే గులాబీ కలర్ ఎంత కష్టపడుతున్నా ఒక లైక్ వేయండి మీరు మాత్రం కొంచెం సుక్కలు పెడితేనే కూర్చో 2 నిమిషాలు అయిపోతుంది. చుక్కలు లోపల ఉండకూడదు కదా, చుక్కలు ఎట్లా ఉండవు హ్యాపీ సంక్రాంతి. వైట్ ఒక్కటి ఒక వైట్ తీసుకురా, వైట్ వైట్ ఎట్లుంది ఫ్రెండ్స్ నా ముగ్గు కామెంట్ చేయండి. ఏదో కష్టపడుతున్నా క్రియేట్ ఏదో కొత్త ఫోన్లో వేసుకునే కాదు, నేనే వేస్తున్నా. ఇది అరే తెలుగు బోల్ హ్యాపీ పొంగల్ అంటే ఎంత కష్టపడుతున్నా ఫ్రెండ్స్, ఒక్క లైక్ కొట్టండి దయచేసి. अरे కొంచెం ఆగక్క ఊకే సఫాయికి గుడ్ 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 బడ్ 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 అంటే వేస్తున్నా. కొంచెం ఆగు, కానీ లైవ్ వేస్తే ఆగు, కనీసం ఇంత పడతామా చూసేటోళ్ళు ఏమంటారు చూడు. ఆగు, మా అక్క వేసింది 3 సార్లు వేసింది, 3 సార్లు చుడిపేసి నువ్వు చుక్కలు 4 మర్చిపోయినా లేదా మొగ్గేసింది ఫ్రెండ్స్, చుక్కలు వేసింది 4 చుక్కలు ఎక్కువ వస్తున్నాయి. అది ఎటు అరే రామా
అబ్బా చేతులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి. అమ్మా మా అక్క 4 ముగ్గులు 4 చుక్కలు మర్చిపోయింది, మళ్ళీ ఇంకా చూస్తున్నారు. అరే తెలుగు ఏదో చెప్పిన అయితే గొబ్బెమ్మ లోపల గచ్చం కట్టే కదా నాకు ఎట్లున్నది పెండలు ఈడ పెడతారు లోపల, మీరు ఆళ్ళ మిరపలు పెడతారు, మిరకాయలు పెడతారు, అమ్మ పెడుతున్నది నవ్వుంది, అమ్మ పెడుతుంది లోపల ఆడొకటి 5 పెట్టాలా అవి ఎన్ని మా అమ్మాయి ఒక్క ముగ్గు కోసం ముగ్గురు తడిపిస్తూనే ఉంటుంది. పసుపు కుంకుమ అంటారు, విడిపెట్టి అన్నట్టు. ఇది పెట్టి ఇంట్లో మొత్తం పళ్ళు పొలాలు పెడతారు ఫ్రెండ్స్. ఇది అరటి పండు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, జామ పండు కావచ్చు, మా అమ్మ అన్నీ పెడుతున్నది. ఇగో అమ్మ అడుగుతుంది ఒకసారి చూడు ఒకసారి. మళ్ళీ ఈ నేర్పళ్ళు కావచ్చు, నేర్పళ్ళు పెట్టు, నేర్పళ్ళు 5 నేర్పళ్ళు పెట్టు, నేర్పళ్ళు నెక్స్ట్ అంటే ఈ జీడిపళ్ళు పెట్టు, జీడిపళ్ళు ఏమంటారు, దీని ఏమంటారు అమ్మ? శంకూర కూడా వస్తుంది. పసుపు బొట్టు పెడతారు, ఇట్లా బొట్టు పెట్టి ఒక ఉద్బత్తి పెట్టి కాలు మొక్కుతారు. అంటే ఇక్కడ ఈ సంక్రాంతి తెలంగాణలో అంటే ఆంధ్రలో కోడి పందాలు కావచ్చు, ఉర్యాల పందాలు కావచ్చు, వెరైటీ పెడతారు. కానీ పండ్లు మొత్తం ఈ పాడి పంట మొత్తం వస్తుంది కాబట్టి పండ్లు పొలాలు అన్నీ పెడతారు ఫ్రెండ్స్. మా సైడ్ అయితే తీసుకొస్తున్నా రైట్ అమ్మరా అమ్మారా అమ్మ మాల వాటలో మాల వాటలో మాల వాటలో ఏమో తిన ఆరు తిన ఏమని హ్యాపీ సంక్రాంతి. కొంచెం కొంచెం ఓకే బల్ల అయితే వీళ్ళ నియామకాలు ఎట్లా పెడతాడు. ఇంకా పెట్టి ముగిస్తారు అంతే. సరే
గ్రీన్ అది రాదు ಇಲ್ಲ ಬಿಡಿ ఇది సంప్రదాయం ఇది ఓకే నా ముగ్గెట్లుందో చెప్పాలి ఫ్రెండ్స్ అబ్బా మా అమ్మ కూడా చెప్తాను ఒకసారి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అని హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి మా అమ్మ చెప్తుంది ఫ్రెండ్స్ దయచేసి అందరు చెప్పండి ఫస్ట్ హ్యాపీ సంక్రాంతి అని ఓకే ఎట్లుందో ఏముందో చెప్పండి ఓకేనా నేను ముగ్గు వేసినా మరి ముగ్గు గురించి కూడా చెప్పాలా మరొకసారి చెప్తున్నా ముగ్గు బాగుందో లేదో లైఫ్ ఏంది దయచేసి ఇంత కష్టపడి వేస్తున్నా లైఫ్ ఏంది అమ్మకి వేరేటప్పుడు నేనే వేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ